అప్పటికి సావిత్రమ్మ అమెరికా వచ్చి నెల దాటింది. పెళ్ళయి కూతురు అమెరికా వచ్చి సంవత్సరం అయింది. ఎలా ఉందో చూడాలనే ఆరాటంతో వచ్చింది. వస్తున్నప్పుడు కూతురు శిల్ప చెప్పింది ఫోన్లో, నువ్వు ఎంబ్రాయిడరీలు చేస్తుంటావు కదా, అలాంటివి ఏమన్నా తెచ్చుకో, లేకపోతే మేము ఆఫీసులకి వెళ్ళాక నీకేమీ తోచదు అని. కూతురు చెప్పినట్లే వస్తూ వస్తూ మనవడికి స్వెటర్ అల్లడానికి ఊలు, లేసులు అల్లడానికి రంగుల దారాలు, వాటికి కావలసిన నీడిల్సు అన్నీ తెచ్చుకుంది. కూతురు అల్లుడు ఆఫీసులకి వెళ్ళిపోయాక తిరిగి వచ్చే వరకు సావిత్రమ్మ పైన తనకు కేటాయించిన బెడ్రూమ్లో కిటికీ దగ్గర కూర్చొని బయటికి చూస్తూ స్వెటర్ అల్లుకుంటూ కాలక్షేపం చేస్తోంది. ఈ మధ్యనే స్వెటర్ అల్లడం పూర్తయి లేసుతో టేబుల్ క్లాత్ అల్లడం మొదలుపెట్టింది. కింద డ్రాయింగ్ రూమ్లో ఉన్న రౌండ్ టేబుల్ మీదకి. అసలు సావిత్రమ్మకి అమెరికా చాలా నచ్చింది. అన్నీ ఒకే రకంగా ఉన్నట్టు కనిపించే ఆ ఇళ్ల వైపు అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. అందులోనూ కూతురిల్లు మరింత నచ్చింది. పైన 3 బెడ్రూమ్లు, కింద హాలు, డ్రాయింగ్ రూము, కిచెను అన్నీ ఎక్కడివక్కడ అమర్చి ఎంత బాగుందో. చక్కిళ్ళంట, అయితే నున్నగా నాజూగా ఉన్నాయి. కొడుక్కి పెళ్ళయి 5 ఏళ్ళు అయింది, ఇంకా అద్దె కొంపలోనే. ఆ వెడల్పాటి రోడ్డుల్ని చూస్తుంటే ఆమెకు తెగ ముచ్చట. శుభ్రంగా నల్లగా నిగనిగలాడుతూ ఉంటాయి. ఒక్క చిన్న కాగితం ముక్క కూడా ఎవ్వరూ కింద పడేయరు. అందరి ఇళ్ల ముందు ఫుట్పాత్ పక్కన చక్కగా పచ్చగా గడ్డి. ఫుట్పాత్ల మీద అప్పుడప్పుడు నడిచేవాళ్ళు, పరిగెత్తేవాళ్ళు తప్ప జనమే ఉండరు. పొన్నూరులో అసలు ఇలా ఉండనే ఉండదు. ఎక్కడికక్కడ గొంతలు, గొయ్యిలు, మట్టి రోడ్లు, గేదెలు, పేడ, గడ్డి, కిక్కిరిసిన జనం. వర్షం పడితే ఇక చెప్పక్కర్లేదు. ఇక్కడ ఒక్క చుక్క నీళ్లు కూడా కనిపించవు. అయినా ఆశ్చర్యం, ఒక నిమిషం ఎండ, మరో నిమిషం వాన. ఈ మధ్య సావిత్రమ్మకు ఆ రోడ్ల మీద నడవాలి అనే కోరిక కలిగింది. అది రోజు రోజుకి పెరుగుతోంది. రోజు ఉదయం నుండి సాయంత్రం వరకు ఆ కుర్చీలో అలాగే కూర్చోవడం విసుగ్గా ఉంటుంది. పొద్దస్తమానం అల్లి అల్లి మెడ నడుము నొప్పులు. సాయంత్రం ఎప్పుడవుతుందా, సెల్ఫ్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తూ కూర్చోవడం కంటే కాస్త అలా 4 రోడ్లు తిరిగి వస్తే బాగుంటుంది కదా. అప్పుడే ఇంటి పక్కగా ఉన్న ఫుట్పాత్ మీద చిన్నపిల్లల్ని పెట్టుకొని పెరోమిలేటర్ తోసుకుంటూ 2 కుక్కల్ని పట్టుకొని కుక్కలు ముందు నడుస్తూ ఉంటే ఒక అమ్మాయి వెనక నడుస్తోంది గబగబా. ఆ అమ్మాయి కనిపించినంతసేపు చూసింది సావిత్రమ్మ. కొంచెం ఎండొస్తే చాలు పిల్లల్ని కుక్కల్ని తీసుకొని వాకింగ్ చేస్తారు. అసలు ఆ పిల్లలు కానీ ఆ తల్లులు కానీ ఎంత తెల్లగా ఉంటారో, అంత రంగు ఎలా వస్తుందో. ఇక్కడి చలికి తెల్లబడతారా? శిల్ప కూడా తెల్లబడి చక్కగా ఉంది. కుక్కలు కూడా ఎంత బలంగా ఉంటాయి. ఏం తిండి పెడతారో ఏంటో. ఈరోజు శిల్ప వచ్చాక గట్టిగా అడగాలి దోవ చూపించమని. రోజు ఆ దోవనే వెళ్ళొస్తే సరి. ఇంకో 20 రోజుల్లో పొన్నూరు వెళ్ళిపోతుంది కూడా. మళ్ళీ ఎప్పుడో ఆ అమ్మాయి పురుడు పోసుకున్నప్పుడే. అదెప్పుడో మరి. సాయంత్రం ఎప్పుడవుతుందా, శిల్ప ఎప్పుడొస్తుందా అని రోజు కంటే ఎక్కువగా ఎదురు చూసింది సావిత్రమ్మ. ఆ రోజు దేవుడు ఆమె కోరికని మన్నించినట్టు శిల్ప ఆ రోజు త్వరగా వచ్చింది. కిటికీలో నుండి శిల్ప కారుని చూడగానే చేతిలోని లేసుని గబగబా ఉండచుట్టేసి కుర్చీలో నుండి లేచింది సావిత్రమ్మ. శిల్ప గ్యారేజీలో కారు పెట్టేసి అక్కడి నుండి లోపలికి ఉన్న తలుపు తాళం తీసుకొని లోపలికి వస్తూ పైనుండి మెట్లు దిగుతున్న సావిత్రమ్మని చూసి, అమ్మా ఏం చేస్తున్నావు అని అడిగింది. త్వరగా వచ్చేసావే? ఇవాళ శుక్రవారం కదమ్మా, కాస్త పని త్వరగా తెముల్చుకొని వచ్చేసా. త్వరగా వచ్చావుగా, నన్ను కాస్త బయటికి తీసుకెళ్ళరాదు? బూట్లు విప్పబోతున్న శిల్ప ఆగిపోయి నవ్వి, ఏంటి బోరు కొడుతుందా అంది. రేపు ఎల్లుండి సెలవులేగా, రేపు కాస్కోకి వెళ్ళి సామాన్లు తెచ్చుకుందాం. అట్నుంచటే ఇండియన్ రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేద్దాం. అబ్బే అది కాదే, లేస్ అల్లి అల్లి కళ్ళు లాగుతున్నాయి, నడుం కూడా పట్టేస్తుంది. కాస్త అలా బయట తిరిగితే హాయిగా ఉంటుంది కదా. శిల్ప బూట్లు విప్పుకుంటూ మాట్లాడలేదు. ఇక్కడికక్కడే దగ్గరలో 2 రోడ్లు చూపించు చాలు. రోజు కాసేపు అలా తిరిగి వస్తాను.
అంది పట్టుదలగా. నీకు ఈ రోడ్లు తెలియవమ్మా, హాయిగా ఇంట్లో ఉండరాదు? బోరు కొట్టినప్పుడు టీవీ చూడు. 2 చూపించవే చాలు అంది మళ్ళీ సావిత్రమ్మ. సరేలే అలాగే, కానీ జాగ్రత్తగా వెళ్ళి తిరిగి రాగలవో లేదో అంది శిల్ప సంశయంగా. నేనేమన్నా చిన్నపిల్లనా? గుర్తులు పెట్టుకుంటాలే. నువ్వే రోడ్డు చూపిస్తే ఆ రోడ్డునే నడిచి తిరిగి వచ్చేస్తా, ఇంకెక్కడికి వెళ్ళను. శిల్ప ఒక్క క్షణం ఆలోచించి, సరే రేపో ఎల్లుండో తీసుకెళ్తాలే అంది. రేపో ఎల్లుండా? ఎందుకు? ఇప్పుడు తీసుకెళ్ళరాదు? త్వరగా వచ్చావుగా. పనులున్నాయమ్మా. నీకు పనులు లేనిది ఎప్పుడు? మళ్ళీ జిమ్కి వెళ్ళాలంటావు, ఇంకెక్కడికో వెళ్ళాలంటావు. అయినా ఇక్కడిక్కడ తిరగడానికి ఎంతసేపు పడుతుంది? తల్లి మొండితనం గమనించిన శిల్ప ఇక తప్పదనుకొని సరే పద అంది తిరిగి బూట్లు వేసుకుంటూ. సావిత్రమ్మ బోలెడంత సంబరపడిపోయింది. కొప్పున పిన్నీసులు సరిచేసుకుంది. శిల్ప తల్లికి బూట్లు ఇచ్చింది వేసుకోమని. నాకు అలవాట్లేదే, బరువుగా ఉంటాయేమో. నడవడానికి వస్తుందో రాదో. వాకింగ్కి వెళ్ళేటప్పుడు బూట్లు లేకుండా కుదరదు. అలా అయితే బయలుదేరు, లేకపోతే లేదు. ఇక తప్పనిసరే వేసుకుంది సావిత్రమ్మ. చలిగా ఉందంటూ కూతురిచ్చిన కోటు కూడా వేసుకుంది. ముందు ద్వారం తలుపు తీసుకొని బయటకొచ్చారు తల్లి కూతుళ్ళిద్దరూ. అక్కడికి వచ్చాక ఆ మెయిన్ డోర్ నుండి కాలు బయట పెట్టడం అదే మొదటిసారి. ఎప్పుడు బయటికి వెళ్ళినా పక్క తలుపు గుండా గ్యారేజ్లోకి వెళ్ళడం, అక్కడే కారు ఎక్కడం దిగడం, అట్నుంచే లోపలికి వెళ్ళడం సావిత్రమ్మకి పరమ ఆనందంగా ఉంది. బూట్లు వేసుకొని నడవడం కొంచెం ఇబ్బందిగా ఉంది. అడుగులు బరువుగా నెమ్మదిగా పడుతున్నాయి. ఇంటి దగ్గర ఫుట్పాత్ మీద అలా 10 అడుగులు వేయగానే శిల్ప అంది, ఇదిగో ఈ పోస్ట్ బాక్స్ గుర్తుపెట్టుకొని ముందుకు సరాసరి వెళ్ళు. ఇక్కడ పోస్ట్ బాక్సులన్నీ మెటల్ రంగులో ఉంటాయి. ఇది చిన్న బాక్సు, బాగా గుర్తుపెట్టుకో. మలుపులో ఎత్తుగా ఉన్న ఆ బాక్సు వైపు ఒక్క క్షణం చూసి సరే అంది సావిత్రమ్మ. మన ఇంటి నుండి 6వ ఇంటి దగ్గరుంది ఈ బాక్సు, మర్చిపోకు. సరేనంటూ తలూపింది సావిత్రమ్మ. కూతురుతో కలిసి అలా నడవడం చాలా గర్వంగా ఉంది. శిల్ప అన్ని గుర్తులు చెబుతూ కొంచెం ముందుకు తీసుకెళ్ళింది. ఇక్కడ కుడివైపు తిరుగు అంటూ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళి అక్కడ ఆగిపోయింది. అక్కడ క్రాసింగ్ ఉంది. అక్కడే కుడిపక్కగా పెద్ద పోస్ట్ బాక్స్ ఉంది. ఇక్కడ క్రాసింగ్స్లో ఎవరైనా రోడ్డు దాటుతూ ఉంటే వాళ్ళు వెళ్ళేదాకా కారు ముందుకి రాదు. అందువల్ల నడిచే వాళ్ళకి ఇక్కడ భయం ఉండదు. అయినా నువ్వు ఈ క్రాసింగ్ దాటి ముందుకు వెళ్ళకు. ఇదిగో ఈ పోస్ట్ బాక్స్ గుర్తుపెట్టుకో. ఇది పెద్ద బాక్సు. మన ఇంటి దగ్గరున్న పోస్ట్ బాక్స్ నుండి ఈ పోస్ట్ బాక్స్ వరకు నడు అంటూ శిల్ప వెనక్కి తిరిగింది. ఇక వెళదామంటూ. అదుగో ఆ పార్కును కూడా గుర్తుపెట్టుకో అంది కొంచెం దూరంలో ఉన్న పార్కు చూపిస్తూ. సావిత్రమ్మకు ఇంకా నడవాలనుంది. ఆ పార్కు వరకు వెళితే బాగుండును, అక్కడ 2-3 పిల్లలు ఆడుకుంటున్నారు. ఆ మాటే అన్నది శిల్పతో. వద్దమ్మా, నీకు అసలే కొత్త, దూరం వెళితే మళ్ళీ తిరిగి రాగలవో లేదో అంటూ శిల్ప ముందుకు నడిచింది. సావిత్రమ్మ నవ్వుకుంది. నేనేం చిన్నపిల్లనా, ఈ మాత్రం గుర్తుపెట్టుకోలేను? అయినా మళ్ళీ అడిగే ధైర్యం లేక కూతురుతో పాటు వెనుదిరిగింది. తిరిగి వచ్చేసరికి ప్రభాకర్ కారు గ్యారేజీ లోపలికి వెళుతోంది. కారులో ఉండే గ్యారేజ్ తలుపు తెరుస్తారు, మూస్తారు. అది ఎలాగో అర్థం కాదు సావిత్రమ్మకు. గ్యారేజీలో ఉన్న తలుపు గుండా లోపలికి వెళ్ళబోయే ముందు బూట్లు విప్పింది. ప్రభాకర్ సావిత్రమ్మని చూసి నవ్వుతూ, ఏంటి అత్తయ్య గారిని షికారుకి తీసుకెళ్ళావా అన్నాడు శిల్పతో. అమ్మ రోజు వాకింగ్ చేస్తుందిట, అలా కొంచెం దూరం తీసుకెళ్ళి రోడ్డు చూపించొస్తున్నాను. గుడ్ గుడ్, కానీ జాగ్రత్త అండి అత్తయ్య గారు, అటు ఇటు వెళ్ళకండి, మళ్ళీ తప్పిపోతే కష్టం. చిన్న చిన్న పిల్లలు సైకిళ్ళు తొక్కుతూ బర్రున అటు ఇటు తిరుగుతూ ఉంటే ఇక్కడిక్కడ తిరుగుతూ పెద్దదాన్ని నేను తప్పిపోవడం ఏంటి? వీళ్ళకి భయం చాదస్తం ఎక్కువ. మనసులోనే నవ్వుకుంది. మర్నాడు శనివారం. ఇద్దరు ఇంట్లోనే ఉన్నారు. ఆలస్యంగా నిద్ర లేవడం, వంటలు చేసుకోవడంతోనే 3 దాటింది. అయినా కూతురుతో అంది, అలా కాసేపు తిరిగొద్దామా శిల్ప అని. ఇవాళ వద్దులే అమ్మా, బయట పనులు చాలా ఉన్నాయి అంది శిల్ప మరో మాటకు అవకాశం ఇవ్వకుండా. ఆ రాత్రి హిందీ సినిమా క్యాసెట్ పెట్టుకొని మర్నాడు 12 దాటాక లేచారు.
ఆ పైన ఫోన్ కాల్సు, ఫోన్లో ఫ్రెండ్స్తో ముచ్చట్లు. ఆ మధ్యాహ్నం గుజరాతీ ఫ్రెండ్స్ అంట, భార్యాభర్తలు ఇద్దరూ వచ్చారు. నలుగురు డ్రాయింగ్ రూమ్లో కూర్చొని హిందీ, ఇంగ్లీష్లో మాట్లాడుకుంటూ నవ్వులే నవ్వులు సాయంత్రం చీకటి పడేదాకా. వాళ్ళందరూ అలా కబుర్లు చెప్పుకుంటూ ఉంటే సావిత్రమ్మకు బాగానే ఉంది. కానీ వాళ్ళకి తెలుగు అస్సలు రాకపోవడమే నచ్చలేదు. సోమవారం శిల్ప ఆఫీస్కి బయలుదేరుతూ ఉంటే సావిత్రమ్మ అడిగింది, శిల్ప, ఇవాళ మధ్యాహ్నం అలా కొంచెం తిరిగిరానా? వద్దమ్మా, నేను 2-3 సార్లు చూపిస్తాను, అప్పుడు ఒక్కదానివి వెళుదు గాని. నాకేం భయం లేదు శిల్ప, కొంచెం దూరమేగా, వెళ్ళొస్తా. జాగ్రత్తగా వెళ్ళి రాగలవా అమ్మా? రోడ్డు గుర్తుందా? సావిత్రమ్మ నవ్వింది. ఏముందే, సరాసరి వెళ్ళి ఆ తర్వాత కుడివైపు, మళ్ళీ పెద్ద పోస్ట్ బాక్స్ దాకా వెళ్ళి తిరిగి రావడమేగా. సరే అయితే, జాగ్రత్త. ఇంటి తాళం చెవి ఇచ్చి తాళం ఎలా వేయాలో నేర్పించింది. స్లిప్ మీద ఇంటి అడ్రస్ రాసిచ్చింది. ఇంటి నెంబరు 2 సార్లు సావిత్రమ్మ చేత చెప్పించింది. తాళం చెవి, అడ్రస్ కాగితం పర్సులో పెట్టుకుంది సావిత్రమ్మ. కొంచెం ఎండొచ్చాక అప్పుడు వెళ్ళు, సాక్సు బూట్లు వేసుకో చెప్పింది శిల్ప వెడుతూ. ఆ రోజు సావిత్రమ్మకు చాలా హుషారుగా ఉంది. శుభ్రంగా తలదువ్వుకొని ముడిలో పిన్నులు గట్టిగా గుచ్చుకుంది. ముఖాన కుంకుమ బొట్టు చక్కగా తీర్చిదిద్దుకుంది. కిటికీలో నుండి బయటికి చూసింది. ఎండ బాగానే కాస్తుంది. నడివయసు అమెరికన్ జంట వాకింగ్ చేస్తూ వెళ్ళడం కనిపించింది. ఇక తను కూడా వాకింగ్కి బయలుదేరితే మంచిదని కోటు వేసుకొని సాక్సు బూట్లు వేసుకుంది. ముందు తలుపు తీసుకొని జాగ్రత్తగా తాళం వేసి 1-2 సార్లు లాగి చూసింది. తాళం చెవి పర్సులో పెట్టుకొని పర్సు కోటు జేబులో పెట్టుకునే ముందు ఇంటి అడ్రస్ రాసి ఉన్న పసుపు రంగు స్లిప్పు ఉందో లేదో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంది. ఫుట్పాత్ మీద అడుగు పెట్టబోతూ ఉండగా గబగబా నడుస్తూ ముందుకు వెళ్ళింది ఓ అమెరికన్ అమ్మాయి. సావిత్రమ్మని చూసి హాయ్ చెప్తూ, నేనెవరో తెలియకపోయినా ఎంత చక్కగా పలకరించి వెళ్ళింది. ఎంత మంచి అమ్మాయి, పిల్ల కూడా ఎంత బాగుంది, సన్నగా తెల్లగా నాజూగ్గా ఉంది. ఆ అమ్మాయిని చూస్తూ ఆ అమ్మాయి వెనకే నడవడం మొదలుపెట్టింది. అటు ఇటు ఉన్న ఇళ్ళని చూసుకుంటూ వచ్చే పోయే కార్లని చూస్తూ అలా ముందుకు నడుస్తోంది. ఏ స్కూటరో సైకిలో డాష్ కొడుతుందన్న భయం లేదు. ఏ గొంతులోనైనా పడతామన్న కంగారు లేదు. అటు ఇటు గుబురుగా ఉన్న చెట్ల మధ్య నున్నగా ఉన్న పేమెంట్ మీద ఎంత దూరమైనా హాయిగా నడవచ్చు. హుషారుగా అడుగులు ముందుకు పడుతున్నాయి. బూట్లతో నడవడం ఇప్పుడు ఆమెకు బాగుంది. ఎక్కడ చూసినా పచ్చ పచ్చగా పెద్ద పెద్ద చెట్లు, చల్లటి గాలి. శిల్పని మంచి చోటే ఇచ్చాం. పొన్నూరులో ఏముంది, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉంది. జనమే ఉండరు. కార్లు ఎన్ని వెళుతున్నా వస్తున్నా హారన్ మోతే ఉండదు. ఆకాశంలోకి చూసింది. కొత్తగా ఉంది. ఆకాశంలో తెల్లగా 2 నిలువు గీతలు, అడ్డగీతలు. అబ్బో, ఇదేదో తమాషాగా ఉందే. పొన్నూరులో ఎప్పుడూ చూడలేదిలా. నెమ్మదిగా నడుస్తూ గుర్తు పెట్టుకొని కుడివైపు తిరిగింది. సరాసరి నడిచి ఒక మలుపు తిరగాలి. ఆ తర్వాత మళ్ళీ సరాసరి నడిచి తిరిగి వెనక్కి రావాలి. ఇదేం కష్టం, పిచ్చి పిల్లలు. ఇంత మాత్రం దానికి 100 సార్లు జాగ్రత్త జాగ్రత్త అన్నారు. కుక్కలతో పిల్లల్ని పెరిమిలేటర్లో పెట్టుకొని నడిచేవాళ్ళని ఇన్నాళ్ళు దూరంగా పైనుండి చూసింది. ఇప్పుడు దగ్గర నుండి చూస్తుంటే ఆమెకు చాలా ఆనందంగా ఉంది. వాళ్ళ వైపు అలా చూస్తూ ఉంటే వాళ్ళు నవ్వుతూ హాయ్ అంటూ వెళ్ళిపోతున్నారు. ఇక్కడి వాళ్ళకి ఎంత మర్యాదో. కాకులు కావు కావని వినిపించగానే, ఈ ఊళ్ళో కాకులున్నాయా, ఇంతవరకు చూడనే లేదు, అవి తెల్లగా ఉంటాయేమో, ఇక్కడ అందరూ తెల్లగా ఉంటారుగా. అటువైపు చూసింది. ఆ పక్కగా ఉన్న గడ్డి మీద కనిపించాయి. అయ్యో, ఇవి నల్లగా ఉన్నాయే, కానీ బొద్దుగా ముద్దొస్తున్నాయి సుమా. వాటిని అలాగే కాసేపు చూసి ముందుకు నడిచి ఆ ఇంటి ముందు ఆగిపోయింది. గులాబీ చెట్లు, ఎర్ర గులాబీలు, తెల్ల గులాబీలు చెట్ల నిండా విరబూసాయి. మరోవైపు దానిమ్మ చెట్టు, చెట్టు నిండా కాయలే. చాలా పెద్దగా ఉన్నాయి ఆ దానిమ్మలు. ఎర్రగా మరోవైపు రామఫలంలాగా ఉన్న కాయల చెట్టు లేత పసుపు రంగులో దిగగాసి ఉన్నాయి. ఆశ్చర్యంగా అలా చూస్తూ నిలబడిపోయింది. చెట్ల నిండా ఇన్ని పువ్వులు కాయలు ఉన్నా ఎవ్వరూ కొయ్యరా?
చుట్టూ ప్రహరీ కూడా లేదు. ఎంచక్క చేతికి అందుతాయి. మా పొన్నూరులో ఇలా ఉండనిస్తారు? ప్రహరీ గోడ దూకి మరీ జాంకాయలు కోసుకుపోతారు పోగిలి వెధవలు. పిందెలు కూడా ఉండనివ్వరు. పండగొస్తే చప్పా పెట్టకుండా మామిడి కొమ్మలు విరుచుకుపోతారు. ఎవరిని ఏమీ అనడానికి లేదు. అందరూ అయిన వాళ్లే. అసలు ఇక్కడ దొంగ భయమే లేనట్లుంది. ఎంత బాగుందో. అబ్బాయికి కూడా చెప్పాలి ఈ ఊరు వచ్చేయమని. అప్పుడు హఠాత్తుగా స్ఫురణకొచ్చింది సావిత్రమ్మకు. మొన్న శిల్పతో వచ్చినప్పుడు ఈ పళ్ళ చెట్లు గులాబీలు చూడలేదని. మాటల్లో పడి చూసుకొని ఉండం అనుకుంటూ ముందుకు నడిచింది. ఈ సరాసరి నడిస్తే ఆ చివరిలో ఉంటుంది పోస్ట్ బాక్సు. పోస్ట్ బాక్సు బాగా గుర్తే, పెద్దది. అక్కడి దాకా వెళ్ళి తిరిగి వెనక్కి నడిస్తే సరి. ఆ చివరి దాకా నడిచింది. కానీ అక్కడ పోస్ట్ బాక్స్ లేదు. ముందుకు చూసింది. దూరంగా పెద్ద పోస్ట్ బాక్స్ కనిపించింది. కానీ రోడ్డు దాటాలి. మొన్న రోడ్డు దాటలేదే. రోడ్డు దాటొద్దని చెప్పేసిందిగా. మరి పోస్ట్ బాక్స్ కనిపిస్తుంది కుడిపక్కగా. మొన్న కూడా పోస్ట్ బాక్స్ కుడిపక్కనే ఉంది. రోడ్డు ఖాళీగా ఉంది. ఏ కారు రావడం లేదు. అటు ఇటు చూసి గబగబా రోడ్డు దాటింది సావిత్రమ్మ. పోస్ట్ బాక్స్ దగ్గరికి చేరుకుంది. అమ్మయ్యా, అనవసరంగా ఎంత కంగారు పడింది. శిల్ప చెప్పిందిగా, పోస్టు వాళ్ళు వ్యాన్లో వచ్చి అందులోని అరల్లో ఎవరి ఉత్తరాలు వాళ్ళ దానిలో వేస్తారుట. వీళ్ళు వాళ్ళకు కుదిరినప్పుడు వెళ్ళి వాళ్ళ అర తాళం తీసుకొని అందులోని ఉత్తరాలు తెచ్చుకుంటారుట. చాలా బాగుంది ఈ ఉపాయం. అక్కడే నిలబడి పార్క్ ఎక్కడుందా అని చూసింది. కానీ అది కనిపించలేదు. తాను దావ తప్పలేదు కదా. దూరం వచ్చేశానా? వెనక్కి తిరిగి చూసింది. వచ్చిందోవనే వెనక్కి నడిస్తే సరి. స్పీడు పెంచింది. చేతితో కోటు జేబుని తడిమి చూసుకుంది పర్సు ఉందో లేదోనని. రోడ్డు దాటడానికి పేవ్మెంట్ చివరకొచ్చి నిలబడింది. అంతలోనే ఎడమ వైపుగా కారు వచ్చి ఆగిపోయింది. ఆ కారు వైపు చూసింది సావిత్రమ్మ. డ్రైవింగ్ సీట్లో ఉన్నాయన వెళ్ళమన్నట్లుగా తలూపాడు. ఆ కారు వెనక మరో కారు వచ్చి ఆగింది. కుడివైపు ఇంకో కారు ఆగిపోయింది. సావిత్రమ్మ రోడ్డు దాటబోతూ ఉండగా సావిత్రమ్మ కంగారుగా వెనక్కి వచ్చేసింది. గుండె దడదడలాడుతూ ఉంటే రోడ్డు దాటకుండానే ఎడమవైపుకు తిరిగింది. పర్సులో నుండి అడ్రస్ కాగితం బయటకు తీసి ఇంటి నంబర్లు చూసుకుంటూ నడవడం మొదలుపెట్టింది. ఆమెకు చెమటలు పడుతూ ఉన్నాయి. రోడ్డు మీద నడిచేవాళ్ళు 2-3 ఎదురు పడ్డారు. వాళ్ళ నాపాలను చూసింది చేతిలో అడ్రస్ పేపర్ పట్టుకొని. కానీ ఎవరూ ఆగలేదు. అందరికీ హడావిడే. ఏమిటో మరి. అప్పుడే ఆమె నడుస్తున్న వైపే పక్కగా కారు ఆగింది. చామన ఛాయగా ఉన్నాడు. నల్లటి జుట్టు. మావైపు అబ్బాయిలాగే ఉన్నాడు. సావిత్రమ్మ సంబరపడింది. అడ్రస్ చెప్తే తప్పక ఇంటి దగ్గర దిగబడతాడు. లేకపోతే ఎటు వెళ్ళాలో చెప్తాడు. కారు దగ్గరికి నడిచింది. అతను సెల్ ఫోన్లో మాట్లాడుతున్నాడు ఇంగ్లీష్లో. మాట్లాడుతూ సావిత్రమ్మ వైపు చూశాడు. అతను సెల్ ఫోన్లో మాట్లాడడం ఎప్పుడు పూర్తి చేస్తాడా అని అలా చూస్తూ నిలబడిపోయింది. ఆమె అలా చూస్తూ ఉండగానే సెల్ ఫోను డాషింగ్ బోర్డులో పెట్టేసి కారు స్టార్ట్ చేసుకొని బర్రున వెళ్ళిపోయాడు. సావిత్రమ్మకు ఒళ్ళు మండింది. ఇంతసేపు నిలబడితే కనీసం ఏంటమ్మా అనైనా అడగలేదు. అంతలో ఒకతను జాగింగ్ చేసుకుంటూ వస్తుండడం కనబడ్డాడు. ధైర్యం చేసి అతనికి ఎదురు వెళ్ళింది సావిత్రమ్మ. బాబూ బాబూ అంటూ. అతను ఆగాడు. కాగితం చూశాడు. చెయ్యి అటు ఇటు తిప్పి చూపించి రయ్యమని వెళ్ళిపోయాడు. అతను చెప్పిందేమిటో అసలు అర్థం కాలేదు. సావిత్రమ్మకు కళ్ళంట నీళ్లు తిరిగాయి. ఒక్క వెధవా సరిగ్గా చెప్పడే. కొంచెం ఇల్లు చూపించవచ్చు కదా. పొన్నూరులో అయితే ఇలా ఉంటుందా? ఇంటికి తీసుకెళ్ళి దిగబెడతారు. కష్టం సుఖం అడుగుతారు. ఏదన్నా కష్టం వస్తే అందరూ వచ్చి పలకరిస్తారు, సాయం చేస్తారు. ఈ దరిద్రపూర్లో జనమే కనబడరు. ఛీ, పాడూరు పాడుగోల. సావిత్రమ్మ అలా తిరుగుతూనే ఉంది. రోడ్డు పక్కగా అక్కడక్కడ ఉన్న రోడ్డు నెంబర్ ఉన్న ప్లేట్ చూసుకుంటూ. పైన ఆకాశంలో మబ్బులు కమ్ముతున్నాయి. గాలి వీస్తుంది. ఎదురుగా రోడ్డు మలుపులో రోడ్డు నెంబర్ ఉన్న ప్లేటు కనిపించింది. అటు నడిచింది. అడ్రస్ పేపర్ తీసి రోడ్డు నెంబరు 1 కాదో చూసుకుంటున్నంతలోనే బలంగా వీచిన గాలికి ఆ స్లిప్ ఎగిరిపోయింది సావిత్రమ్మ చేతిలో నుండి. పట్టుకోబోయేంతలో
ముడిలోని పిన్ను జారిపడింది. ముడి కిందకు జారింది. అందుబాటులో ఉన్న పిన్నుని కిందకు వంగి తీసుకునే శక్తి లేనట్లు అలా నిలబడిపోయింది. గాలికి చీర కుచ్చేళ్ళు రెపరెపమంటున్నాయి. కళ్ళంట నీళ్లు టపటపా రాలి పడుతున్నాయి. ఈ దిక్కుమాలిన ఊర్లో వాకింగ్కి బయలుదేరడం బుద్ధి తక్కువ పని. ఇక్కడ మనిషి కింద పడినా లేవదీసే దిక్కు లేదు. అమ్మాయి ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు తీసుకెడుతుందో. ఈ దిక్కుమాలిన ఊళ్ళో అన్నిళ్ళు ఒకలాగే ఉంటాయి. చెక్క మొహాలకి చక్కిళ్ళు. ఒక్కళ్ళు కూడా బయట కనిపించరు. ఒక్క వాకిలి తీసి ఉండదు. ఇదేం కర్మో, పొద్దస్తమానం తలుపులు వేసుకొని భయం భయంగా బ్రతుకుతారు. అమ్మాయి అల్లుడు జాగ్రత్త జాగ్రత్త అని పలుమార్లు చెప్పారు. ఏమంటారో. సావిత్రమ్మకి కాళ్ళు నొప్పులు పడుతున్నాయి. ఇహ నడవలేక అక్కడే ఉన్న ఫెన్సింగ్కి ఆనుకొని నిలబడిపోయింది. చినుకులు పడుతున్నాయి. అప్పుడు వినిపించింది, అమ్మా అన్న పిలుపు. అమృతంలాగా అటు చూసింది. కారులో శిల్ప. కారు రోడ్డు పక్కగా ఆగి ఉంది. ప్రాణం వచ్చిన బొమ్మలా చటుక్కున లేచి కారు దగ్గరికి నడిచి డోర్ తీసుకొని లోపల కూర్చుంది సావిత్రమ్మ. సీటు బెల్ట్ పెట్టు. బెల్ట్ పట్టుకోవడానికి రాలేదు. శిల్ప పెట్టింది. సావిత్రమ్మకు ఇంకా అయోమయంగానే ఉంది. మాట్లాడకుండా కూర్చుంది. ఇంటికొచ్చాక గ్యారేజ్ క్లోజ్ చేసిన తర్వాత శిల్ప హుంకరించింది, ఇక దిగు అంటూ. ఇటు బెల్ట్ తీసుకోవడానికి రాలేదు. శిల్ప డోర్ తీస్తూ, ఇన్ని రోజులైంది వచ్చి, ఇప్పటికీ సీటు బెల్ట్ ఎలా పెట్టుకోవాలో ఎలా తీసుకోవాలో రాదు. ఇప్పటికి డజన్ సార్లు చెప్పుంటాను. అలాంటి నీకు షికారుకి వెళ్ళాలని సరదా. నా ప్రాణం తీసావు. అది కాదే, కరెక్ట్గా నువ్వు చెప్పినట్లే వెళ్ళాను. నువ్వు చూపించిన దోవలైనా నడిచాను. పెద్ద పోస్ట్ బాక్స్ దాకా వెళ్ళాను. కానీ పార్కే కనిపించలేదు అంది. చాలు ఆపు. ఈ కమ్యూనిటీ దాటి వెళ్ళిపోయావు. అసలు అటెందుకు వెళ్ళావు? కాదే, నువ్వు చెప్పిన దోవలోనే వెళ్ళాను. కిటికీలో నుండి చూపించింది. ఇదిగో ఇటు అంటూ. శిల్ప మండిపడింది. గట్టిగా అరిచింది. మనం ఇటువైపు వెళ్ళామా? అటు పక్కనున్న చిన్న పోస్ట్ బాక్స్ని గుర్తుపెట్టుకోమని నీకు చెప్పలేదు? ఆ పక్క నుండి కదూ నిన్ను తీసుకెళ్ళింది. గుమ్మంలోనే ఆ పొరపాటు చేశావు. ఈసారి వాకింగ్ కను. బూట్లు ఇటివ్వు. మళ్ళీ ముట్టుకోకు వీటిని అంటూ బూట్లని తీసి క్లోజెట్లోకి నెట్టేసింది. 3 గంటల నుండి ఫోన్ చేస్తుంటే ఎత్తడం లేదు. అనుమానం వచ్చి ఆఫీసులో పనులన్నీ వదులుకొని పరిగెత్తుకొని వచ్చాను. అరగంట టెన్షన్ పెట్టావు. నేను రావడం ఇంకా ఆలస్యమై ఉంటే నీ గతి ఏమై ఉండేది? సావిత్రమ్మకు కాఫీ కలిపించింది శిల్ప. అయినా సావిత్రమ్మ గుండెదడ తగ్గలేదు. శిల్ప పెట్టే చీవాట్లు వింటూ అలా కూర్చుండిపోయింది. ప్రభాకర్ వచ్చాక విషయమంతా చెప్పింది శిల్ప. అది కాదు అత్తయ్య గారు, అడ్రస్ రాసిన పేపర్ చూపించి ఉంటే ఎవరైనా చెప్పి ఉండేవారు. ఆ పేపరు గాలికి ఎగిరిపోయింది. ప్రభాకర్ ఏం మాట్లాడలేదు. శిల్ప మరింత మండిపడింది. నేను రాకపోయి ఉన్నట్లయితే నీ ప్రాణాలు ఎగిరిపోయి ఉండేవి. వర్షానికి చలికి గడ్డ కట్టుకుపోయి ఉండేదానివి. అప్పటికే శోషొచ్చిన దానిలా అయ్యావు. 3 సార్లు పిలిస్తే గాని నీకు వినిపించలేదు. ఇంకెప్పుడూ బయటికి వెళ్ళకండి అత్తయ్య గారు, మీకు అలవాట్లేదు అన్నాడు ప్రభాకర్ మందలింపుగా. సావిత్రమ్మకు చాలా దుఃఖం వచ్చింది. తనేమన్నా కావాలని తప్పిపోయిందా? అర్థం చేసుకోరే. అప్పికట్ల నుండి పొన్నూరు వచ్చి కాపురం చేయలేదు. హైదరాబాదులో కొడుకు దగ్గర ఉండలేదు. గుళ్ళకి గోపురాలకి తిరగలేదు. ఈ ఊరే దరిద్రపూరు. మాట మంచి తెలియని వాళ్ళు. బన్ను ముక్కలు, కోళ్ళు, కొంగలు తప్ప ఆవకాయ రుచి తెలియని వాళ్ళు. గోంగూర మొహం ఎరగని వెర్రివాళ్ళు. పొన్నూరులో ఎంత హాయిగా బ్రతకొచ్చు. అక్కడ అందరూ మనవాళ్లే. ఆ రోజు నుండి సావిత్రమ్మకి రోజు గడవడం కష్టంగా ఉంటుంది. మొళ్ళ మీద ఉన్నట్లుగా ఉంది. అన్నం తినబుద్ధి కావడం లేదు. లేసులు అల్లికలు మానేసింది. కిటికీ కట్టన్లు వేసేసి పడుకునే ఉంటుంది. శిల్పను అడిగింది, నన్ను పొన్నూరు పంపించు అంటూ. ఇది గుంటూరు పొన్నూరు కాదు, నీ ఇష్టమైనప్పుడు వెళ్ళడానికి. టిక్కెట్టు తారీఖు మార్చాలంటే మళ్ళీ డబ్బులు కట్టాలి. నన్ను త్వరగా పంపించు. మనవడి మీద బెంగగా ఉంది. ఆ రోజు బాగా మొండికేసింది. ప్రభాకర్ అన్నాడు, సర్లేండి అత్తయ్య గారు, మిమ్మల్ని క్షేమంగా పంపే ఏర్పాట్లు కూడా చేయాలి కదా, కనుక్కుంటాను. నన్ను త్వరగా పంపించు బాబు, నాకు అన్నం కూడా సహించడం లేదు. ఆ రోజు సావిత్రమ్మకు చాలా ఆనందంగా ఉంది.
హైదరాబాద్ వెళ్ళిపోతుంది. కూతుర్ని అల్లుణ్ణి వదిలి వెళ్ళాలంటే బాధగా కూడా ఉంది. ఈ ఊళ్ళో ఒంటరిగా బిక్కుబిక్కుమంటూ ఎందుకు బాబు ఇంత దూరంలో? దూరమే ఉంది అత్తయ్య గారు, 24 గంటల ప్రయాణం అంతే కదా. ఇక్కడ అలవాటు పడ్డామమ్మా అంది శిల్ప. ఈసారి మీరు మావయ్య గారు రండి, ఈ దిక్కుమాలిన ఊరికి మళ్ళీ రావడమా అనుకుంటూ భారమైన హృదయంతో కూతురు చెయ్యి వదిలి తన ఎస్కాట్ చెయ్యి పట్టుకొని ఎయిర్పోర్ట్ లోపలికి వెళ్ళింది సావిత్రమ్మ. విన్నారు కదండి, ఈ కథ పేరు సావిత్రమ్మ తప్పిపోయింది. రచించిన వారు ఎల్ సుకన్య గారు. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు వినడానికి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటానండి.